ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. మా దేవా నాయన, ఈ ప్రభు దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆరాధించుటకు కృప చూపారు. అట్టి ధన్యత మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. దేవా, మీ లేఖన భాగం మేము చదువుకుంటున్నాం. బలహీనుని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, ఈ మాటలు నాయన మేము అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకున్నట్టు సహాయమేమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 2వ అధ్యాయం 18లో నుంచి 24 వరకు దేవుడు దానికంటే ముందుగా 1వ అధ్యాయం అంతటను అలానే 2వ అధ్యాయంలో కొంత భాగం ఆయన సమస్త జగత్తును సృష్టించి తరువాత మానవుని నిర్మించాడు. మానవుని నిర్మించడం మాత్రమే కాకుండా సృష్టి తర్వాత కుటుంబాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు కానీ సృష్టి తర్వాత సంఘాన్ని మాత్రం ఏర్పాటు చేయాలి. కుటుంబమా సంఘమా ముందు ఏర్పాటు చేయబడింది? ఏంటిది? కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనదని అని అర్థం. దేవుని కొత్త నిబంధనలో కూడా ఏమనుందంటే, కుటుంబాన్ని ఏలనేవాడు సంఘాన్ని ఎలాగా పాలిస్తాడు. సంఘంలో పరిచర్య చేయటం కంటే ముందు కుటుంబం చక్కబెట్టుకోవటం, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేది ప్రాముఖ్యం. కాబట్టి సృష్టి అంతా సృష్టించిన తర్వాత కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఈ కుటుంబ వ్యవస్థ నేటి దినాల్లో ఎలాగా ఉన్నదంటే, అనేక కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. పాశ్చాత్య దేశాలు అనగా అమెరికా లాంటి దేశాల్లో అయితే 90% కుటుంబాలు విడిపోతూ ఉన్నారు. మన భారతదేశంలో అవి 40%, 50%కి వచ్చినాయి. అనేక మంది కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. కాబట్టి కుటుంబాలకు అవసరమైన సందేశాలు అవసరం. యెషయా వాక్యం చెప్తాడు కానీ కుటుంబాల గురించి ఆదివారం చెప్పడు, వ్యక్తిగతంగా మాత్రం చెబుతాడు. కుటుంబ దర్శనాలకు పోయినప్పుడు, వారి దగ్గరికి పోయినప్పుడు చెప్తాడు. అయినా నేటి దినాల్లో కుటుంబాలను గురించిన సంగతులు అవసరం. కుటుంబాలు బాగుంటే, కుటుంబాలు మంచి సాక్ష్యం కలిగి ఉంటే, కుటుంబాలు చక్కగా నడిపించబడతా ఉంటే ఆటోమేటిక్గా సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. ఆ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులమే కదా సంఘంలో ఉండేది. కుటుంబాలు బాగుంటే ఆటోమేటిక్గా సంఘము కూడా బాగుంటుంది. అది ఇక్కడ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థలో మరి గమనించినట్లయితే ప్రారంభంలోనే సాతానుడు ఈ కుటుంబ వ్యవస్థ ఉంటే
ఇది చాలా ప్రమాదం, తనకు ప్రమాదం అనుకొని కుటుంబ వ్యవస్థల మీదనే సాతాను మొట్టమొదట దాడి చేశాడు. మూడో అధ్యాయంలో 1వ వచనంలో ఇది నిజమా అంటూ ప్రవేశించాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటూ ఆ కుటుంబ వ్యవస్థలోకి, ఆ కుటుంబంలోకి ప్రవేశించాడు. ఆ కుటుంబాన్ని పతనం చేశాడు. ఆ కుటుంబం బలహీనమైంది. కారణం ఏంటంటే, ఆ కుటుంబం బలహీనం అవడానికి కారణం ఏంటంటే సాతానుకు చోటు లభించింది. అంత మాత్రం కాదు, దేవుడు చెప్పిన మాటకు విలువ ఇవ్వాల, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాల. అందువల్లనే ఆ కుటుంబం అక్కడ పతనమైనట్టుగా మనం చూస్తాం. ఆ కుటుంబంలో కలిగిన మొదటి సంతానమైన కయ్యూను హంతకుడయ్యాడు, దేశదిమ్మరయ్యాడు. కాబట్టి సాతాను మొట్టమొదట కుటుంబాలను పతనం చేయాలనే ప్రయత్నం చేస్తాడు. సంఘంలో కంటే ముందు కుటుంబాలను పాడు చేస్తే సంఘం అదే పాడవుతుంది అని సాతాను ఉద్దేశం. కాబట్టి కుటుంబానికి అవసరమైన సందేశాలు అవసరం ఈ దినాల్లో. కుటుంబాలు బలంగా ఉండాలంటే, కుటుంబ వ్యవస్థ మరి బాగా క్రమంగా ఉండాలంటే ఒక 4 విషయాలు నేను చెప్తాను. సింపుల్గా 4 విషయాలు చదువుకుందాం. ఇప్పుడు చదువుకున్న మాటలన్నీ వివరించను కానీ, మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, ప్రతి కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఉండాలి. ప్రతి కుటుంబంలో కూడా దేవునికి మొదటి స్థానం ఉండాలి. అలానే ప్రథమ స్థానం దేవునికి ప్రాముఖ్యత ఉండాలి. దేవునికి ప్రాముఖ్యతనిచ్చే వారముగా ఉండాలి. దేవునికి మొదటి స్థానం ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగాల్లో దేవుడు అనే మాట అన్నిసార్లు ఉందో చూడండి. 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం 1, మరియు దేవుడైన యెహోవా 19, దేవుడైన యెహోవా. ఆ తర్వాత 21, అప్పుడు దేవుడైన యెహోవా. ఆ తర్వాత 22వ వచనం దేవుడైన యెహోవా. ఇలాగా దేవుని గురించి 4 మార్లు ఉన్నది. ఈ 6 వచనాల్లో లేదా 7 వచనాల్లో దేవుని గురించి 4 మార్లు దేవుని గురించి రాయబడింది. అట్లానే క్రొత్త నిబంధనలో కూడా కుటుంబాన్ని గురించి సంగతులు రాయబడ్డాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంగమునకు శిరస్సయ్యుండులాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవం అయి ఉన్నాము గనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత
పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలను. ప్రియులారా, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక నూతన నిబంధనలో కూడా 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనాల వరకు కూడా కుటుంబాన్ని గురించి రాయబడ్డాయి. కుటుంబంలో భార్య యొక్క విధులేంటి, భర్త యొక్క విధులేంటిది అన్న సంగతులు రాయబడ్డాయి. మధ్యలో సంఘాన్ని గురించిన సంగతి కూడా ఉంది. చెప్పాం కదా, కుటుంబాలకు సంఘానికి అవినాభావ సంబంధం ఉంది. ఆ సంఘం కొరకే ప్రాణం పెట్టాడనే సంగతులు రాయబడ్డాయి. పోలిక కూడా రాయబడ్డాయి. అయితే ఈ 22వ వచనం నుంచి 33వ వచనం వరకు మధ్యలో క్రీస్తు అనే మాట కనపడుతుంది. క్రీస్తు అనే మాట 23 మొదట్లో క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నలాగున, అదే వచనంలో క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. 24 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అన్నాడు. తర్వాత 27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. తర్వాత 30 మధ్యలో మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. 32వ వచనం క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు అనే మాటలు ఉన్నాయి. ఎన్ని మార్లు ఉన్నాయి లెక్కేసారా? నాకైతే 7 వచ్చినాయి. 30 మధ్యలో కూడా అలాగనే క్రీస్తు కూడా. కాబట్టి మొత్తం 7 మార్లు ఉంది. ఇది సంపూర్ణ సంఖ్య. అనగా కుటుంబంలో మొట్టమొదటి స్థానం, ప్రధాన స్థానం ఎవరిదంటే దేవునిదే. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను రాసేటప్పుడు పాత నిబంధనలో దేవుడైన యెహోవా అనే మాట కనపడుతుంది. క్రొత్త నిబంధనలో క్రీస్తు అనే మాట కనపడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండాలి. ఆయనకు మొదటి స్థానం ఇచ్చేవారముగా ఉండాలి. కుటుంబాలు ఎందుకు బలహీనపడుతున్నాయంటే, కుటుంబాలు ఎందుకు ఎదగలేకపోతున్నాయంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వక, దేవునికి ప్రాధాన్యత ఇవ్వక, కుటుంబాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వక మనము వెనకబడిపోతూ ఉన్నాం. కుటుంబాలను నిలబెట్టి కట్టగలిగిన వాడు, స్థిరంగా ఉంచగలిగిన వాడు ప్రభువే. మన వల్ల కాదు, ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా మన వల్ల కాదు. కానీ అది ప్రభువుకు మాత్రం తెలుసు. మనం ఎప్పుడు ముగింపులో చదువుకుంటూ ఉంటాం ఒక మాట. ఏంది? యోధా పత్రికలో 24వ వచనం చూడండి. యోధా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన ఎదుట తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడు అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తొట్టుబాటు పడకుండా కాపాడేది ప్రభువే. తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు అన్నాడు. కుటుంబాలను నిలబెట్టేది ప్రభువే. తొట్టుబాటు పడకుండా కాపాడేది ప్రభువే, నిలబెట్టేది కూడా ప్రభువే. కాబట్టి మన కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్కోసారి కొన్నిసార్లు రాస్తారు, ఈ కుటుంబానికి అధిపతి క్రీస్తే అని రాస్తారు. కానీ ఆ లోపల చూస్తే ఏముండదు. కుటుంబాల్లో భార్య భర్త దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవునికి మొదటి స్థానం ఇస్తే
ఖచ్చితంగా ఆ కుటుంబాలు బలంగా ఉంటాయి. అంతేగాని భార్య నా మాటే చెల్లాల, నాదే మొదటి స్థానం అనుకుంటే, భర్త నాదే మొదటి స్థానం అనుకుంటే ఆ కుటుంబాలు నిలబడవు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎవరు చెబుతున్నా, గుర్తు చేస్తున్నా. ఒక ఆయన అంట, నా మొదటి భార్య బంగారం అయ్యా అన్నాడంట. మొదటి భార్య బంగారం అయ్యా అంటే, ఎందుకని, నీకు ఎట్ట తెలిసింది బంగారం అని అంటే, రెండో భార్యను చేసుకున్నాక అప్పుడు అర్థమైందయ్యా అన్నాడంట. ఏంది నీ సంగతి అని అంటే, మొదటి భార్య ఏ కూర చేసినా, తర్వాత ఏ పని చేసినా విమర్శించేవాడిని. ఈ బట్టలు ఏంది ఎట్టు ఉతికావు, ఈ కూర ఏంది ఎట్టు చేసావు అనేవాడిని. రెండో భార్య మాత్రం రివర్స్లో అంటుంది నన్ను. అర్థమైందా? రివర్స్లో అంటుందంట. ఏంది ఈ కూర ఎట్టు చేసావు, ఏంది ఈ బట్టలు ఎట్టు ఉతికావు అంటుందంట. అందుని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మొదటి భార్య బంగారం అయ్యా అన్నాడంట. ఇట్లా కుటుంబాల్లో ఆధిపత్య ధోరణి, అర్థమైందా? నాదే ప్రథమ స్థానం, నేనే గొప్ప అనుకుంటే మాత్రం ఆ కుటుంబాలు పతనం అవుతాయి. మేము ఒకసారి ట్రైనింగ్లో ఉన్నప్పుడు, ఏదైనా కాంప్లెక్స్ ట్రైనింగ్లో టీచర్లు అందరం కలిసి భోజనం చేస్తాం. స్కూల్లో కాకుండా విడిగా ట్రైనింగ్ జరిగిద్ది. మేమందరం భోజనం చేస్తూ ఉన్నాం. నాగరాజు సార్ అని ఒక ఆయన ఇక దూరంగా ఉన్న అడిగాడు, చెప్తున్నా. మా ముందలే ఫోన్ చేసి, ఏందే కూరలో ఆయన తుప్పు వేసావు అంటున్నాడు, పెద్దగా అందరికి వినపడేట్టుగా. పక్కనుండి ఒకసారి, సార్ నాగరాజు సార్ కొంచెం నిదానంగా ఇంటికి పోయినప్పుడు చెప్పొచ్చు కదా అని అంటాడు. అది 10 సంవత్సరాల క్రితం. మధ్యలో కుటుంబం విడిపోయి, కొంతకాలం విడిపోయి ఈ మధ్య మళ్ళా కలిశారు. కారణం ఏంటంటే ఆధిపత్య ధోరణి. నేను అధికుణ్ణి, నా మాట జల్లాలి, నేను చెప్పినట్టు చేయాలి, నువ్వు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు కాదు. ఆడ ప్రభువు చెప్పినట్టు చేయాలి, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అలాగిచ్చినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు నిలబడతాయి. దేవుని వాక్యాన్ని కుటుంబాలకు అన్వయించుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనులు పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది అన్నాడు. దాని పాటు గొప్పది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ మాటలు చెప్పాడు. స్వయంగా ఆయనే చెప్పాడు. ఏమనంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయాలి. కుటుంబాలకు దేవుడు ఏమైతే ఇచ్చాడో, ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో వాటి చొప్పున చేయాలి. భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. మరొకసాట భార్య కూడా భర్తను ప్రేమించాలి అని తిమోతి పత్రికల్లో కూడా రాయబడ్డాయి. ఇలాగా ఈ ధర్మాలు, ఎవరి ధర్మాలు వాళ్ళు నెరవేరిస్తే, వాక్య ప్రకారం నడుచుకుంటే, వాటి చొప్పున చేసే కుటుంబం అంట బండ మీద కట్టుకున్న ఇల్లులాగా ఉంటుంది అన్నాడు. కొరింథీ పత్రికలో ఏమనుందంటే, ఆ బండ క్రీస్తే వాక్యం అనే పునాది మీద కుటుంబాన్ని కట్టుకోవాలి.
వాక్యానికి చోటు లేకుండా, దేవునికి చోటు లేకుండా, అవసరమైనప్పుడు ప్రభువును పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలతో ముందుకు పోయినప్పుడు కుటుంబాలు బలహీనమవుతాయి, కుటుంబాలు పతనమవుతాయి. ప్రతి కుటుంబాన్ని శోధించడానికి సాతాను ప్రయత్నిస్తాడు. వాన గురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఇవే సాతాను శోధనలు. వరదలు వస్తాయి, వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది. కానీ ఆ పునాది ఎక్కడ వేయబడిందంట? బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. ఆ కుటుంబం స్థిరంగా ఉంది, బలంగా ఉంది. కాబట్టి ప్రియులారా, బండ మీద అనగా ప్రభువు మీద కట్టుకోవాలి, దేవుని వాక్యం మీద కట్టుకోవాలి. దేవునికి స్థానం లేకపోతే మళ్ళా కింద చెప్పాడు, మరి నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. పతనమైన కుటుంబాన్ని కట్టుకోవాలంటే, కూలిపోయిన కుటుంబాన్ని కట్టుకోవాలంటే దాని పాటు గొప్పది అన్నాడు. చాలా కష్టం. కాబట్టి వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అన్నాడు. బండ మీద కట్టకపోతే, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే కుటుంబాలు పతనమవుతాయి. ఈనాడు మనం ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మన కుటుంబం బాగుండాలంటే బాగా ధనం సంపాదించుకోవాలి, బాగా సంపాదించాలి అనుకుంటాం. కానీ ఆత్మీయత మర్చిపోతాం, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వటం మర్చిపోతాం. ఈ ఆస్తులు, అంతస్తులు అనేవి శాశ్వతమైనవి కాదు. పెద్దోళ్ళ మాట అంటారుగా, బండ్లు ఓడలు అవుతాయి అంటే ఓడలో బండ్లు అవుతాయి అంట. కానీ బండ మీద కట్టినబడిన కుటుంబం ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది, బలంగానే ఉంటుంది. పచ్చడి మెతుకులు తిన్నా ఆ కుటుంబం సంతోషంగానే ఉంటుంది. కాబట్టి ఈనాడు కుటుంబం కోసం సంపాదించాలని, కుటుంబానికి సమయం వెచ్చించకుండా ధన సంపాదనే ధ్యేయంగా ఉండటం వలన కొన్ని కుటుంబాలు పతనమవుతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో 2 ఉద్యోగాలు ఉన్నా ఆ భక్తిగా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా, కుటుంబంతో గడిపేవారుగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం పొద్దున లేచి ఎవరి దారిన వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి, ఎవరి బాక్స్ వాళ్ళు పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళాలి. రాత్రి వచ్చి అలసిపోతారు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, పిల్లలతో గడిపే సమయం ఉండదు. ధన సంపాదనే ధ్యేయంగా సాగిపోతారు. కొన్నాళ్లకు డబ్బు రావచ్చేమో కానీ ఆ కుటుంబం మాత్రం సరిగా ఉండదు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అలాగ. కొంతమంది పేదవారు అయినను, తినడానికి ఏమి లేకపోయినా కూడా దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ కుటుంబాలను చక్కగా కట్టుకుంటూ భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతున్నాడు. తగిన సమయంలో హెచ్చించబడతా ఉన్నారు. ఒకసారి మేము అటు తమ్మారపు రోడ్లో వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ పక్కన పేదవాళ్ళు అవి పనులు చేసుకునేవాళ్ళు అక్కడ నిద్రపోతూ ఉంటారు. మేము వాకింగ్ పోయేటప్పుడు కూడా హాయిగా నిద్రపోతుంటారు. బజార్లో రోడ్డు పక్కన. సామెతల్లో లేదంటే ప్రసంగిగా అందులో ఏమందంటే, ధనవంతుడు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట, పేదవాడు కొద్దిగా తినను ఎక్కువగా తిన్నను సుఖనిద్ర పొందుతాడు. మన మీటింగుల టైంలో అన్నం మిగిలితే వినోద్ పోయి వాళ్ళకి ఇద్దామని పోతే వాళ్ళు మేము ఎప్పుడో దీన్ని పనుకున్నామయ్యా, సగం నిద్రలో ఉన్నామన్నారు. అలాగా. కాబట్టి
కుటుంబాలలో ప్రాధాన్యత, అన్నిటిలో ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వాలి. మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకసారి మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలసీ సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అది ఆ మాట పట్టుకోండి చాలు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం ఇవ్వాలి అన్నాడు. అన్నిటిలో ప్రాముఖ్యం ఇవ్వాలి. ప్రభువు అవసరమైతే వంటగదికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రభువుకు. అర్థమైందా? అన్నిటిలో ప్రభువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాగా ఇచ్చినప్పుడు మరి గమనించినట్టయితే ఆ కుటుంబాలు చక్కగా ఉంటాయి. కుటుంబాల్లో మనుషులకు ప్రాధాన్యత పెరిగినప్పుడు, దేవుని వాక్యానికి కాకుండా, దేవునికి ప్రాధాన్యత కాకుండా మనుషుల ప్రాధాన్యత పెరిగినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు బలహీనం అవుతాయి అనే మాటలు మనం చూస్తాం. రెండవది, మొదటిది దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు ఆ కుటుంబం ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ కుటుంబం చక్కగా బలంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. రెండవ మాట ఆదికాండం 2:24 చదువుకుంటే, ఆదికాండం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును అన్నాడు. వారు ఏక శరీరం అన్నాడు. భార్యను హత్తుకోవాలి అనే మాటలు మనం చూస్తాం. తల్లిదండ్రులను విడిచి అని అంటే అర్థమైందంటే, తల్లిదండ్రులు ప్రతిదానికి మరి కుమారుడు కుమార్తెల కుటుంబాల్లో జోక్యం చేసుకోకూడదు అని అర్థం. అలాగనే ఇక్కడ రాశాడు, వారిద్దరేక శరీరం, తన భార్యను హత్తుకొనును అన్నాడు. హత్తుకోవాలి అని అంటే దానికి ముందు ఏం రాశాడు? హత్తుకోవడానికి ముందు ఏం రాశాడు? తన తండ్రిని తల్లిని విడిచిపెట్టాలి. ప్రతిదానికి కుటుంబంలో తల్లి జోక్యం, తండ్రి జోక్యం ఇవి ఉండకూడదు. ఖచ్చితంగా వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారి బాగోగులను చూడాలి. అంతేగాని ప్రతిదానికి కూడా వారి జోక్యం ఉండకూడదు. నేను చెప్పే మాట కాదు, ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట. పురుషుడి గురించి ఆ మాట రాయబడింది. మరి స్త్రీల గురించి ఏం రాయబడింది చూడండి. కీర్తన 45:10. కీర్తన 45:10. కీర్తన 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. కుమారి అంటే మన సంఘంలో కూడా కుమార్ అక్కలు, సుమారు చెల్లెళ్ళు ఉన్నారు కొంతమంది. బ్రహ్మయ్య అనేది మాకే చెప్పాడు, మిగతా వాళ్ళందరికీ అని కాదు. కుమారి అంటే సహోదరులరా, మీ అందరికీ ఏం చెప్పాడంటే, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అన్నాడు. వివాహమైన తర్వాత నీ భర్తే నీకు రాజు, అతన్ని గౌరవించాలి, అతనికి నమస్కరించాలన్నాను. అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని. పురుషుడికి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనని చెప్పమంటే, స్త్రీకి ఏడని చెప్పాడంటే, నీ స్వజనాన్ని, నీ తండ్రిని ఇంటిని మరువుము అన్నాడు. చాలామంది
మరి వివాహం అవగానే అత్తమామలకు వేరుగా ఉండాలనేది ఒకటైతే, అదే సమయంలో భార్య తన తల్లిదండ్రులను ఇంట్లోకి తెచ్చుకోవాలనేది ఒకటి. వేరుగా ఉండమని కాదు చెప్పింది, వేరైపోమని కాదు. గౌరవించాలి. ఆమె నీ సొంత శరీరం, నీ భార్య నీ సొంత శరీరం. నీ శరీరాన్ని నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో ఆమెను అలాగ ప్రేమించాలని చెప్పాడు. ప్రతిదానికి తల్లిదండ్రుల జోక్యం కుటుంబాలు ఉండకూడదు. అలాగ ఉంటే ఖచ్చితంగా కుటుంబాలు పతనం అవుతాయి. నేను ఒకసారి ఒక పెళ్ళిళ్ళ పేరయ్య మాట్లాడుతుంటే విన్నా. అమ్మాయి ఇంటి తరగోళ్ళు ఎటువంటి పెళ్లి కుమారుడు కావాలో కోరుకుంటున్నారు. ఉద్యోగం ఉండాలా, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉండకూడదంట. ఎవరు ఉండకూడదంట? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉండకూడదంట. ఆడబిడ్డలు ఎవరైనా భర్తను విడిచిపెట్టి ఒకవేళ ఇబ్బంది అయ్యి ఇంట్లో వచ్చి ఉండకూడదంట. అటువంటి ఏమి లేని కుటుంబాలు అయితే చూడండి అంటున్నారు. ఎట్లాగా ఉన్నాయి నేటి పరిస్థితులు. కాబట్టి అలాగా జోక్యం ఉండకూడదు అన్నాడు. నీ తండ్రి ఇంటిని మరువము అన్నాడు. నీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను హత్తుకొనుము అన్నాడు. భార్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. పురుషుని దగ్గర కొన్ని చోట్ల తల్లిదండ్రుల ప్రమేయం ఉంటుంది, భార్య దగ్గర కూడా వారి తల్లిదండ్రుల ప్రమేయం ఉంటుంది. సలహాలు ఇస్తూ ఉంటారు. అత్తను ఎదిరించు, ఒకసారి ఎదిరించక నేను నీ జోలికి రాదా అంటారు. అర్థమైందా? ఇలాగా అవి ఉండకూడదు అంటున్నాడు. అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ పిల్లలు పెద్దవారయ్యారు కాబట్టి అన్ని విషయాల్లో జోక్యం చేసుకోకుండా అవసరమైతే సలహాలు ఇవ్వండి. ఇది మంచిది అబ్బాయి, ఇది చేస్తే మంచిది, మేము ఇలాగ చేసేవాళ్ళమే, ఇలాగ పోతే మంచిది అని సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా ఆ కుటుంబాలు బలంగా ఉంటాయి అని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిది దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది పురుషుడు భార్యను హత్తుకోవాలి. భార్య తన తండ్రి ఇంటి వారిని మరవాలి. మరవంటే మర్చిపోమని కదా అర్థం. ప్రాధాన్యత నీ భర్తదే. నీ భర్తిల్లే నీది. నీ భర్త కుటుంబమే నీ కుటుంబం. అలాగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు కాబట్టి ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి అనే మాటలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. తర్వాత మూడో విషయం చూస్తే 2:18 ఆదికాండం 2:18లో మనం చదువుకుంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేయుదును అనుకొనెను అన్నాడు. కుటుంబాల్లో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయం భార్యనిచ్చాడు. అంటే పవిత్రంగా ఉండాలన్న దేవుడి కోరిక. ఆ పవిత్రంగా ఉంటే కుటుంబాలు భర్త అయినా భార్య అయినా పవిత్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు బలంగా ఉంటాయి. క్రొత్త నిబంధనలో చూడండి, 1 కొరింథీ 7:2. 1 కొరింథీ 7:2లో అయినను జారత్వములు కలుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. భర్తకే గాని భార్యకు తన దేహంపై
అలాగున అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అన్న. సమ్మతి చొప్పునే తప్ప అవసరాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, ఇబ్బందిని బట్టి ఏమైనా ఎడబాయాలేమో కానీ విభేదాలు కలిగించుకొని ఎడబాటు కలిగి ఉండకూడదు కుటుంబాలు అని చెప్తున్నాడు. ఇడన్నాడు, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలమును వరకు ఉభయులు సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అన్నాడు. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనిడి అన్నాడు. కుటుంబంలో ప్రతిదినం ప్రార్థన ఉండాలి. ఒకవేళ భార్యాభర్తలు ఉద్యోగాల నిమిత్తమో లేదా అవసరాన్ని బట్టో ఎడంగా ఉంటే, ఇప్పుడున్న కాలంలో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు భార్యాభర్త ఫోన్లో ప్రార్థన చేసుకోవాలి. కొంత సమయం కుటుంబాల గురించి చర్చించుకోవాలి, పిల్లల గురించి చర్చించుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. ఎడబాయకూడదు అన్నాడు. కుటుంబాల్లో ఉద్యోగాల నిమిత్తం ఎడంగా ఉన్నా, అలాగనే చిన్న చిన్న వాటికి ఎడంగా ఉన్నా సాతాను ఏం చేస్తాడంటే శోధిస్తాడు. దూరంగా ఉన్నప్పుడు కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండకూడదు. అలాగా ఉంటే చాలా కుటుంబాలు పతనమయ్యాయి. పిల్లలకు భయం లేకుండా పిల్లలు దేవుని ఎరగిన వారు అయిపోతారు. అటువంటి పరిస్థితి రాకూడదు అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. స్త్రీ అయినా పురుషుడైనా ఒంటరిగా ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అనగా పవిత్రత ఉండాలి అని దేవుడి ఉద్దేశం. ఒక మాట చూడండి, హెబ్రీ 13:4 చూడండి. హెబ్రీ 13:4 మనం ఎప్పుడు చదువుకునే మాటేగా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలను. మనం ఏం చేస్తారంటే ఎక్కువ వివాహం కోసం ఈ 4వ వచనం సగానికి కట్ చేసి దాంట్లో రాస్తారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటారు. ఘనమైనది అక్కడి నుంచి పోతుంది. గాను పాన్పు నిష్కలంకమైనది అన్నాడు. పాన్పు అంటే పడక. భార్యాభర్తల పడక నిష్కలంకంగా ఉండాలి అన్నాడు. నీ కుటుంబంలో నీ భార్య, నీ పిల్లలు నీతో పాటు పడుకోవాలి. అది వేరొకరు ఉండకూడదు. అది కల్మషం అవుతుంది అని దాని అర్థం. అందువలన పవిత్రత అనేది ప్రాముఖ్యం. పవిత్రత పేతురు భక్తుడు రాస్తూ ఒక మాట చెప్పాడు చూడండి. 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 1 నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అన్నాడు. అది ఉండాలి కుటుంబాల్లో. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు బలంగా ఉంటాయి అనే మాట మనం చూస్తాం. 3 సంగతులు చెప్పుకున్నాం. మొదటిది, కుటుంబంలో మొదటి స్థానం దేవునికే. తర్వాత భార్యను హత్తుకోవాలి. భార్య అయితే భర్త విషయంలో అతడిని రాజుగా భావించాలి. భర్తను రాజుగా భావించాలని దైవవాక్యం తెలియజేస్తూ ఉంది. 3వది,
ఓవరాల్గా చెప్పుకుంటే పవిత్రత ఉండాలి, పవిత్రత ఉండాలి అనే మాటలు మనం చూస్తాం. నాలుగవది చూసినట్టయితే 24వ వచనంలోనే రెండో భాగం, 2:24లో రెండో భాగం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. భార్యాభర్తలు ఏక శరీరమై ఉందురు అని అంటే ప్రతి విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి. కుటుంబంలో భార్యాభర్త, భార్య ఒకటంటే అది కాదు ఇది అని భర్త, భర్త ఒకటంటే అది కాదు ఇది అని భార్య, ఇది కాదు. ఏకత్వం ఉండాలి, ఏక మనస్సు ఉండాలి. ఏదో ఒక నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు కలిసి నిర్ణయం తీసుకోవాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి దేవుని వాక్యం చదువుకోవాలి, కలిసి పిల్లల్ని హెచ్చరించాలి. ఈ ఏకత్వం లేకపోతే కుటుంబాలు పాడవుతాయి. తండ్రి కుమారుడిని గద్దిస్తూ ఉన్నప్పుడు చాలయ్యా భలే గద్దించావు కానీ వాడికేం తెలియదని నువ్వు కానీ పక్కకు తీసావంటే ఆ ఏకత్వం బాధ్యత వాడు అలుసుగా తీసుకుంటాడు. ఆనాడు ఆదామవ్వలకు ఏకత్వం లేదు. ఆదామేమో వద్దని, ఆవేమో తినాలని బలవంతం చేసింది. ఇష్టం లేకుండానే ఆదాము తిన్నాడు. ఏకత్వం లేకపోతే కుటుంబాలు పాడైపోతాయి. ఒక కుటుంబం వరకు నేను ఎక్కువ చెప్పను, వరకు గుర్తు చేసి ముగిస్తా. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండును. వారు కలిసి పని చేయుచుండిరి అని. ఇక్కడ ఒక కుటుంబం ఉంది, ఇద్దరు భార్యాభర్తలు, దేవుని నమ్ముకున్నవారు. అకుల, ప్రిస్కిల్లా. అకుల అంటే భర్త, ప్రిస్కిల్లా అంటే భార్య. అయితే వీరు కలిసి పని చేస్తూ ఉన్నారు అని రాయబడింది. దేవుని సేవకుని చేర్చుకున్నారు, వారి ఇంట్లో ఉంచుకున్నారు. 18వ వచనం చూడండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరిను. ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. కలిసి నడిచారు. దేవుని సేవకునితో దేవుని పనిలో వారిద్దరూ కలిసి నడిచారు. దేవుని పిల్లల విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకోవాలా. దేవుని సేవకుని ఇంట్లో చేర్చుకునేటప్పుడు భార్య ఏమో వద్దని, భర్త ఏమో కావాలని అట్లా కాదు. కలిసి నిర్ణయం తీసుకుని వారిని చేర్చుకోవాలి. అది ఆశీర్వాదం. పౌలుని చేర్చుకొని వారు ఆశీర్వదించబడ్డారు. పౌలుతో కూడా నడిచారు, కలిసి నడిచారు. తర్వాత 26వ వచనం. ప్రిస్కిల్లా, అకులాయి విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమున మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఎవరికంటే అలెగ్జాంద్రియయుడైన అపోల్లో అనే వ్యక్తికి యేసు ప్రభు వారి గురించి కలిసి బోధించారు. కలిసి నడిచారు, కలిసి దేవుని సేవకుని చేర్చుకున్నారు, కలిసి దేవుని సేవకునితో నడిచారు, కలిసి బోధిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా ఇద్దరు కలిసి బోధిస్తూ ఉన్నారు. ఇలాగా మరి ఇంకొకసారి రాయబడింది, చూద్దామా? చివరి మాట, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును
నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణమునకు తమ ప్రాణం ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లోని సంఘపు వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఎంతోమందికి సహాయం చేసిన వాడు, దేవుని సేవకుని కోసమంట ప్రాణం పెట్టడానికే సిద్ధపడ్డారంట. ఎట్లా? కలిసి ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు. ఏకత్వం ఉండాలి కుటుంబంలో. కలిసి ప్రార్థన చేయటం, కలిసి నిర్ణయాలు తీసుకోవటం. అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాలు బలంగా ఉంటాయి. ప్రారంభంలో ఏమన్నదంటే అకుల ప్రిస్కిల్లా అన్నాడు. చివరికి వచ్చేలాకి 16వ అధ్యాయం 3వ వచనంలో ఆ ముందు వచ్చిన మనం చదువుకున్న వాటిలో కూడా నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును భార్య ముందుకు వచ్చేసి ఎందుకు పెట్టాడంటే భార్య ఆత్మీయురాలు, అన్ని విషయాల్లో భర్తను ప్రోత్సహిస్తుంది. ఇది మంచిది, ఇది చెడ్డది, దేవుని సేవకుని చేర్చుకుంటే ద్వారా మనకి ఈ లాభం ఉంది అని ఆత్మీయంగా సలహాలు ఇవ్వటం, కుటుంబాన్ని చక్కబెట్టుకోవటంలో ఈమె ముందున్నది ప్రిస్కిల్లా. అందుకని ఈమె పేరు ముందుకు వచ్చేసి ప్రారంభంలో అకుల ప్రిస్కిల్లా అని ఉంది, చివరికి వచ్చేలకి ప్రిస్కిల్లా అకుల అని రాయబడింది. కుటుంబం చక్కబడడానికి భార్యది చాలా ప్రాముఖ్యమైన పాత్ర. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఏముంది? తీయొద్దు అనుకున్నా కానీ వరకు మాట గుర్తు చేస్తా. సామెతలు 31 అక్కడక్కడ కొన్ని మాటలు చదువుకుంటే 25వ వచనం చూడండి. 25వ వచనం 25 బలమును అదే జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. పిల్లలను కనిపెడతాలి, భర్తను కనిపెట్టి ఉండాలి. ఇవన్నీ కూడా కనిపెట్టడం అంటే నిఘా పెట్టడం కాదు, అవసరమైన పిల్లలు సరైన మార్గంలో నడుస్తున్నారా లేదా ఇవన్నీ కూడా చక్కబెట్టుకోవటం. ఇంటివారి నడతలు బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. తర్వాత 29లో లేదా 28లో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివతా ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. స్త్రీని కొనియాడేది అందంగా ఉంటే కాదు, మంచి బట్టలు వేసుకొని అందంగా తయారైతే కాదు. దేవుని యెడల భయము భక్తి కలిగి కుటుంబాన్ని చక్కబెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్త్రీ కొనియాడబడుతుంది. 4 సంగతులు చెప్పాను కాబట్టి కుటుంబంలో భార్యాభర్తలు ఎలాగ ఉండాలి, అవసరమైతే ఈసారి పిల్లల్ని ఎలాగ పెంచాలో కూడా నేర్చుకుందాం. అది కూడా చాలా అవసరం. ఈనాటి దినాల్లో పిల్లలు బాగుగా చెడిపోతూ ఉన్నారు. ఒక మాట చెప్పి ముగిస్తా. ఒక కుటుంబ 4 పిల్లలంట ఒకసారి చేరి చెప్పేయాలి, అంతకుముందు ఒకసారి చేరి మాట్లాడుకుంటున్నారంట. ఒకడు అన్నాడంట, అరే మా నాన్నకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ తెలుసురా అన్నాడంట. ఒకడేమో మా నాన్నకి పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ తెలుసు, ఏ రికమెండేషన్ అయినా దెబ్బలోకి చేపిస్తాడు అన్నాడు. ఇంకొకడేమో మా నాన్న పెద్ద పెద్ద బిజినెస్లని బాగా చేస్తాడు అన్నాడంట. 4వ వాడేమో మా నాన్నకు దేవుడు బాగా తెలుసు అన్నాడంట. ఎవరు అంట? దేవుడు బాగా తెలుసు. పిల్లలు మనం గమనించమనుకుంటాం, కానీ నీవు రాజకీయంగా ఉంటే నీ పిల్లలు రాజకీయంగా ఎదుగుతారు, రాజకీయాల్లోకి పోతారు.
నీవు ధనాపేక్ష కలిగి ఉంటే అదే అలవాటు అవుతుంది. నీకు లోకరీతిగా యుక్తిగా నడుచుకుంటా ధన సంపాదన ధ్యేయంగా ఉంటే పిల్లలు కూడా అట్లాగనే నడుస్తారు. నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఉంటే పిల్లలకు కూడా భయం కలిగి అలాగా ఉంటారు. ఇకనైనా నాలో లోపాలు ఉన్నాయి, మనలో లోపాలు ఉన్నాయి. మన లోపాలను సరి చేసేది దేవుని వాక్యమే. వాక్యం అనే అర్థంలో చూసుకొని కుటుంబాలను సరి చేసుకొని, కుటుంబాల్లో అడ్జస్ట్మెంట్, కుటుంబాల్లో సర్దుకుపోవడం అనేది చాలా ప్రాముఖ్యం. భార్య బలహీనతలు భర్తకు తెలుసు, అయినా కూడా సర్దుకుపోవాలి. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం అన్నాడు. ఒక్కోసారి ఏమడుగుతారు, కూర బాగుందా అని అంటారు, అంతే. బాగుందా అంటే మనం ఏం చెప్పాలా? బాగలేకపోయినా ఏం చెప్పాలా? పురుషులు బాగుందని చెప్పాలి. తర్వాత తింటారుగా, వాళ్ళకి అర్థమైద్దిగా, ఈయన అడ్జస్ట్ అయ్యాడు పాపం అని అర్థం కావాలా. ప్రేమ అర్థం చేసుకోవాలి. బాగలేకపోయినా బాగుంది అన్నాడు, అడ్జస్ట్ అయ్యాడే అనే ప్రేమ రావాలి భార్యాభర్తల మధ్య. నా నిమిత్తం నా భర్త అడ్జస్ట్ అయ్యాడనే మాట అనేది అర్థం చేసుకోవాలి. అలాగా కుటుంబాల్లో భర్తలో బలహీనతలు ఉంటాయి, భార్యలో బలహీనతలు ఉంటాయి. అన్నిటినీ సర్దుకొని పోవడంలోనే కుటుంబ జీవితం ఉందని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గనుపరుస్తున్నాం. సృష్టి యావత్తును సృష్టించిన తర్వాత కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పాటు చేశారు. దేవా నాయనా, ఆ కుటుంబం బలంగా ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. మా సొంత శక్తి చేత, మా యొక్క ఆలోచనల చేత మేము మా కుటుంబాన్ని బలపరుచుకోలేము. కానీ మీ వాక్యమనే అర్థంలో చూసుకొని వాక్యానుసారంగా దేవా నాయనా నడుచుకొని మీకు ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండటం కృప చూపండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడని మీరు తెలియజేసిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని మేము నాయన చూసుకొని వాక్య ప్రకారం మా కుటుంబాలను కట్టుకునే వారంగా ఉండటకు సహాయం దయచేయమని మీ కృపగల హస్తానికి చెప్పుకుంటూ, మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున, ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.